ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని షాకింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఎండ్ వరకి కంపల్సరీ చూడండి. సో, వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే కంపల్సరీ వీడియోని లైక్ చేసేయండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రస్సెల్ పలూజా గురించి మాట్లాడదాం. ఫస్ట్ టైమ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్రీమియం లైవ్ ఈవెంట్స్ అన్నీ ఈఎస్పీఎన్ నెట్వర్క్ పైన వచ్చినాయి గదా! సో, రస్సెల్ పలూజా వచ్చింది అండ్ షో గూడా అయిపోయింది. సో, దానికి ఈఎస్పీఎన్ వాళ్ళు అస్సలు హ్యాపీగా లేరు. సో, మన ట్రిపుల్ హెచ్ బుక్ చేసిన మ్యాచెస్‌కి వాళ్ళు హ్యాపీగా లేరన్నమాట. సో, ఇప్పుడు వాళ్ళు జెన్యూన్‌గా ఒప్పుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు రస్సెల్ పలూజా మన నెట్వర్క్ పైన వచ్చింది. చాలా అంటే చాలా కిరాక్‌గా ఉంది అని వాళ్ళు ఏం చెప్పట్లేదు. షో బాగా లేదు కాబట్టి వాళ్ళు షో బాగా లేదనే చెప్పినారన్నమాట. జెన్యూన్‌గా చెప్పినారు. అండ్ ఓవరాల్‌గా వాళ్ళు రస్సెల్ పలూజా షోకి సి గ్రేడ్ ఇచ్చినారన్నమాట. వాళ్ళు మొత్తం ఓవరాల్‌గా షోకి సి గ్రేడ్ అయితే ఇచ్చినారు. అండ్ మెయిన్ ఈవెంట్ గురించి మాట్లాడితే కోడీ రోడ్స్ వర్సెస్ డ్రూ మెకింటైర్ మ్యాచ్‌ని ఎందుకు మెయిన్ ఈవెంట్‌లో పెట్టినారని ఈఎస్పీఎన్ వాళ్ళు క్వెషన్ చేస్తున్నారు ట్రిపుల్ హెచ్‌ని. సో, ఇప్పుడు ఆ మ్యాచ్‌లో సర్ప్రైజ్ లేదు. అండ్ ఆ మ్యాచ్ ఏదో ఒక నార్మల్ మ్యాచ్ లాగా స్మాక్ డౌన్ అండ్ రాలో కాకుండా ఒక లైవ్ ఈవెంట్‌లో వచ్చిన మెయిన్ ఈవెంట్ లాగా చూపించినారని ఆళ్ళు అంటున్నారన్నమాట. ఆళ్ళు మన కోడీ రోడ్స్ వర్సెస్ డ్రూ మెకింటైర్ మ్యాచ్‌ని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తే లైక్స్ కన్నా డిస్‌లైక్సే ఎక్కువగా ఉన్నాయి. సో, చాలా అంటే చాలా డిస్‌లైక్స్ ఉన్నాయన్నమాట ఆ వీడియోకి. అండ్ ఇలాంటి మ్యాచ్‌ని ఎందుకని మెయిన్ ఈవెంట్‌లో పెట్టినారని ఈఎస్పీఎన్ వాళ్ళు క్వెషన్ అడుగుతున్నారు. అండ్ ఫ్యాన్స్ కూడా క్వెషన్ అడుగుతున్నారన్నమాట ట్రిపుల్ హెచ్‌ని. అండ్ ఇంకొకటి అసలు రియల్ ప్లాన్ ఏంది? సో, రియల్ ప్లాన్ ఇన్న తర్వాత ఇంకా ఎక్కువగా కోపం పెరిగిందన్నమాట చాలామంది ఫ్యాన్స్‌లో. అసలేందంటే ఈ రస్సెల్ పలూజాలో కోడీ వర్సెస్ డ్రూ మెకింటైర్ మ్యాచ్‌లో మన రేండీ ఆర్టన్ ఇంటరప్ట్ చేయాలి. సో, రేండీ ఆర్టన్ వల్ల మన కోడీ రోడ్స్‌తో ఆ ఛాంపియన్‌షిప్‌ని లాస్ అవ్వాలి. మన డ్రూ మెకింటైర్ న్యూ అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ అవ్వాల్సి ఉండెనంట. సో, ఇది రియల్ ప్లాన్ అంట మనకొచ్చిన అప్డేట్ ప్రకారం అయితే. నిన్న కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ చేసినాను. సో, ఇది రియల్ ప్లాన్ అంట. మన కోడీ రోడ్స్ అండ్ డ్రూ మెకింటైర్ కూడా యాక్సెప్ట్ చేసినారంట. బట్ మనకి రిజల్ట్ చూస్తే మన కోడీ రోడ్సే తన టైటిల్‌ని రిటైన్ చేసుకున్నాడు. సో, ఇక్కడ ఏం జరిగింది మరి? ప్లాన్ చేసిందొకటి, మనకి రిజల్ట్ వచ్చిందొకటి. సో, మొత్తం గడిబిడి అయిపోయిందన్నమాట. తిరమరుంది. సో, వచ్చిన అప్డేట్ ప్రకారం అండ్ మ్యాచ్ రిజల్ట్ ప్రకారం అయితే ఈ ఒక్క మ్యాచే గాదు. కోడీ రోడ్స్ వర్సెస్ డ్రూ మెకింటైర్ మ్యాచే గాదు. మనకి స్టార్టింగ్‌లో వచ్చిన జాన్ సీనా వర్సెస్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్ గూడా రిజల్ట్ చేంజ్ అయిపోయింది. అసలు రియల్ ప్లాన్ మన జాన్ సీనా బ్రాక్ లెస్నర్‌ని ఓడించేవాడంట. ఈ మ్యాచ్‌లో జాన్ సీనా వర్సెస్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్‌లో మన జాన్ సీనా గెలిచేటోడంట. బట్ ఉన్నట్టుండి బ్రాక్ లెస్నర్ జాన్ సీనాని స్క్వాష్ చేసి పడేసిండు. సో, ఇక్కడ కోడీ రోడ్స్ మ్యాచ్‌లో మేబీ కోడీ రోడ్స్ ఏమైనా పాలిటిక్స్ చేసిండని అనుకుందాం. బట్ ఆ మ్యాచ్ రిజల్ట్ ఎందుకు చేంజ్ అయింది మరి? సో, ఒకసారి మీరే ఆలోచించండి. సో, ఒక సూపర్ స్టారు పాలిటిక్స్ చేస్తున్నాడని అనుకుందాం బ్యాక్ స్టేజ్‌లో. ఆ సూపర్ స్టార్‌కి ఎక్కువ రోజులు లైఫ్ ఉండదు డబ్ల్యూడబ్ల్యూఈలో. యాస్ ఎ డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్‌గా కావచ్చు, లేదంటే సంథింగ్ ఏదైనా కావచ్చు. ఆ సూపర్ స్టార్‌కి లైఫ్ ఉండదు. పాలిటిక్స్ చేసే సూపర్ స్టార్ బ్యాక్ స్టేజ్‌లో వేరే సూపర్ స్టార్‌తో మంచిగా నడుచుకునే సూపర్ స్టార్స్‌కి డబ్ల్యూడబ్ల్యూఈలో లైఫ్ ఉండదన్నమాట. సో, మీరు పాస్ట్‌లో చూసుంటారు. కొంతమంది సూపర్ స్టార్స్ రిలీజ్ అయిపోతారు. ఎందుకు రిలీజ్ అయిపోతారు? అంటే అన్నీ బానే ఉంటాయి. బ్యాక్ స్టేజ్‌లో బిహేవియర్ మంచిగా లేదనుకో, ఆ సూపర్ స్టార్‌ని రిలీజ్ చేసి పడేస్తారు. ఆ సూపర్ స్టార్ ఎంత మంచి సూపర్ స్టార్ అయినా సరే. సో, ఒక్కవేళ ఆ సూపర్ స్టార్ వల్ల వేరే సూపర్ స్టార్స్ అంటే డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్ అట్మాస్ఫియర్ మొత్తం ఖరాబ్ అయిపోతుందంటే, మన డబ్ల్యూడబ్ల్యూఈ ఆ సూపర్ స్టార్‌ని కేర్ చేయదు. తీసి పడేస్తది వెంటనే. సో, ఇక్కడ పాలిటిక్స్ చేసిండ్రు, అది చేసిర్రు, ఇది చేసిర్రు అని సోషల్ మీడియాలో అంటున్నారు. బట్ దానిపైన క్లారిటీ లేదు. మరి నాకొచ్చిన అప్డేట్ ఏందంటే కోడీ రోడ్స్ అండ్ డ్రూ మెకింటైర్ గెలిచేందుకు ఇద్దరు యాక్సెప్ట్ చేసిర్రు. ఈవెన్ కోడీ రోడ్స్ కూడా యాక్సెప్ట్ చేసిండు. బట్ మ్యాచ్ రిజల్ట్ అనేది డిఫరెంట్‌గా ఉంది. అండ్ ఆ మ్యాచ్‌లో మన రేండీ కూడా రాలేదు. సో, ఇప్పుడు ఏం జరుగుంటదనేది ఇంకా క్లారిటీగా తెలియదు. సో, క్లారిటీగా తెలియనప్పుడు ఎవ్వరికీ తెలియదు బాస్. ఇప్పుడు నేననే గాదు, ఎవ్వరికీ తెలీదు. బట్ మనకచ్చిన అప్డేట్ ఇది. కోడీ వర్సెస్ డ్రూ మెకింటైర్ మ్యాచ్‌లో డ్రూ మెకింటైర్ విన్ అవ్వాలి. రేండీ ఆర్టన్ వచ్చి యాక్సిడెంటల్‌గా కోడీ రోడ్స్‌కి కాస్ట్ చేయాలి అని. అండ్ ఈ మ్యాచ్ ఓకే. సరే ఈ మ్యాచ్ పాలిటిక్సే చేసి కోడీ రోడ్స్ రిజల్ట్‌ని మార్చిండని అనుకుందాం. బట్ జాన్ సీనా వర్సెస్ మన బ్రాక్ లెస్నర్ మ్యాచ్ ఎందుకు రిజల్ట్ చేంజ్ అయింది మరి? సో, ఇప్పుడు మీరే చెప్పండి. కోడీ రోడ్సే కావాలని అలా చేసిండా? డ్రూ మెకింటైర్ ఓడిపోయేలా? మీకేమనిపిస్తుందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. సో, ప్రెజెంట్ అయితే అలా బుక్ చేసింది ట్రిపుల్ హెచ్. సో, అలా జరిగితే ఏం జరుగుతదో గూడా ఫ్యాన్స్ నుండి ఎటువంటి రియాక్షన్ వస్తదో గూడా మన ట్రిపుల్ హెచ్‌కి తెలుసు. అంత పిచ్చోడేం గాదు మన ట్రిపుల్ హెచ్.
సో ఇప్పుడు మీరు చెప్పండి. మీ రియాక్షన్ ఏందో కింద కామెంట్‌లో కంపల్సరీ చెప్పండి. మనకి చూపించింది ఒకటి బట్ ప్లాన్స్ వేరే విధంగా ఉండేనంట. డ్రూ మెకింటైర్ మ్యాచ్‌లో అండ్ జాన్ సీనా మ్యాచ్‌లో. అండ్ నిజంగా వాళ్ళు అనుకున్న దాని ప్రకారం జరుగుతాయి. ఈ స్క్రిప్ట్ ఉన్న దాని ప్రకారం జరుగుంటే వేరే లెవెల్ ఉండేది మనకి రస్సెల్ పలూజా. బట్ మిస్ అయిపోయిందని చెప్పాలి. సో మరి అది ట్రిపుల్ హెచ్ కావాలనే చేంజ్ చేసినారా? లేదంటే ఏమైనా జరిగిందా? సంథింగ్ ఏదైనా జరిగిందా అనేది ముందు ముందు తెలుస్తది. సో ప్రెజెంట్ అయితే అప్డేట్స్ వచ్చినాయన్నమాట ఈ మ్యాచెస్ పైన. అందుకని మీకు షేర్ చేసినాను ఈ అప్డేట్‌ని. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా గురించి. సో మన జాన్ సీనా ఒక ట్వీట్ అయితే చేసిండన్నమాట. ఆ ట్వీట్ ఏందో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. జాన్ సీనా వర్సెస్ ఏజే స్టైల్స్ అని. సో ఇప్పుడు దీని అర్థం ఏంది? అంటే కింద రా అని కూడా మెన్షన్ చేసినారన్నమాట. #WWE రా అని. సో ఇప్పుడు మన జాన్ సీనా రా కోసం అడ్వర్టైజ్ ఉన్నారు. సో మేబీ ఈ రా షోలో మన జాన్ సీనా వర్సెస్ ఏజే స్టైల్స్ మ్యాచ్ ఏమైనా జరుగుతదా? అండ్ ఈ క్రౌన్ జ్యువెల్ కోసం కూడా మన జాన్ సీనా అడ్వర్టైజ్ ఉన్నారన్నమాట. సో జాన్ సీనా వర్సెస్ ఏజే స్టైల్స్ మధ్య క్రౌన్ జ్యువెల్‌లో ఏమైనా మ్యాచ్ జరుగుతదా? లేదంటే రాలో ఏమైనా జరుగుతదా? సో ప్రెజెంట్ టీజ్ అయితే ఇచ్చినారన్నమాట మన జాన్ సీనా. జాన్ సీనా వర్సెస్ ఏజే స్టైల్స్ మ్యాచ్ జరగచ్చు అని. సో జాన్ సీనానే ట్వీట్ చేసిండు. మేబీ టీజ్ అయితే ఇచ్చిండనమాట. సో చూడాలి మరి మ్యాచ్ జరుగుతదా? జరగదా? అనేది. అండ్ ఇంకొక షాకింగ్ అప్డేట్ అయితే వచ్చిందన్నమాట మన జాన్ సీనా పైన. సో ఈ రస్సెల్ పలూజాలో జాన్ సీనాని మన బ్రాక్ లెస్నర్ స్క్వాష్ చేసి పడేసిండు కదా! సో దాని తర్వాత వీళ్ళ మధ్య ఫ్యూడ్ ఎండ్ అవ్వలేదు. మళ్ళొకసారి వీళ్ళ మధ్య మ్యాచ్ జరుగుతుందని మనకి రూమర్స్ వచ్చినాయి. సో మళ్ళొకసారి 1-on-1 మ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్ వచ్చినాయి. బట్ ప్రెజెంట్ వీళ్ళ మధ్య మళ్ళొకసారి 1-on-1 మ్యాచ్ జరగదంట. సో ఇక్కడితో వీళ్ళ మధ్య ఫ్యూడ్ ఎండ్ అయిపోయిందని మనకి ఒక అప్డేట్ అయితే వస్తుందన్నమాట. సో మరి ఇది ఎంతవరకు కరెక్టు? జాన్ సీనానేమో స్క్వాష్ చేసి పడేసిండు బ్రాక్ లెస్నర్. మళ్ళొకసారి మ్యాచ్ ఉంటదని మనం అనుకుంటున్నాం. బట్ మ్యాచ్ ఇక్కడితో ఎండ్ అయిపోయిందంట. ఫ్యూడ్ ఇక్కడితో ఎండ్ అయిపోయిందని ఇలాంటి ఒక షాకింగ్ అప్డేట్ అయితే వస్తుంది. ఈ ఫైనల్ టూర్‌లో ఇలా జాన్ సీనాని చేయడం కరెక్టేనా కాదా? మీరేమంటారు? అండ్ 1-on-1 మ్యాచ్ లేకపోయినా సరే సో మళ్ళొకసారి ఒక ఫైట్ అనేది జరగాలి బ్రాక్ లెస్నర్ అండ్ జాన్ సీనా మధ్యలో అని నాకనిపిస్తుంది. సో మరి మీరేమంటారో దీనిపైన మీ రియాక్షన్ ఏందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన ఓటీసీ రోమన్ రెయిన్స్ గురించి. సో మన రోమన్ రెయిన్స్ క్రౌన్ జ్యువెల్ కోసం అడ్వర్టైజ్ ఉన్నారన్నమాట. సో సరే ఇప్పుడు క్రౌన్ జ్యువెల్ కోసం రోమన్ రెయిన్స్ అడ్వర్టైజ్ ఉన్నారు. బట్ ఇప్పుడు క్రౌన్ జ్యువెల్ కోసం అడ్వర్టైజ్ ఉన్నారంటే క్రౌన్ జ్యువెల్‌లో ఫైట్ చేస్తారు కదా! సో ఫైట్ చేయాలంటే రోమన్ రెయిన్స్ ఒక ఫ్యూడ్ అనేది స్టార్ట్ చేయాలి కదా! ఆయన ఇప్పుడు క్రౌన్ జ్యువెల్‌లో మ్యాచ్‌లో ఫైట్ చేయాలంటే మన రోమన్ రెయిన్స్ క్రౌన్ జ్యువెల్ కంటే ముందే రావాలి కదా! సో మరి రోమన్ రెయిన్స్ ఎప్పుడు రిటర్న్ చేస్తారు? సో ఒక డేట్ అయితే కన్ఫర్మ్ ఉంది. క్రౌన్ జ్యువెల్‌లో ఫైట్ చేస్తారని ఒక డేట్ కన్ఫర్మ్ ఉంది. బట్ దానికంటే ముందొచ్చి ఫ్యూడ్ అనేది స్టార్ట్ అవ్వాలి కదా! మ్యాచ్ సెట్ అవ్వాలి కదా! సో ఆ మ్యాచ్ సెట్ అనేది నెక్స్ట్ వీక్ రాలోనే జరగచ్చు అని కొన్ని రూమర్స్ అయితే ఇనిపిస్తున్నాయన్నమాట. సో మరి ఎందుకు నెక్స్ట్ వీక్ రానే ఎందుకు అని అంటే నెక్స్ట్ వీక్ రాలో టోర్నాడో ట్యాగ్ టీమ్ మ్యాచ్ సెట్ అయిపోయింది. మన యూసోస్ వర్సెస్ బ్రాన్ మధ్య. సో ఎనీథింగ్ ఏదైనా జరగవచ్చు ఈ మ్యాచ్‌లో. అంటే వెపన్స్ యూజ్ చేయొచ్చు. ఇష్టం వచ్చినట్టు కొట్టుకోవచ్చన్నమాట ఈ మ్యాచ్‌లో. సో ఇప్పుడు వీళ్ళ మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా! యూసోస్ మధ్య. సో ఆ ప్రాబ్లమ్‌ని సెట్ చేయడానికి మన రోమన్ రెయిన్స్ రిటర్న్ చేస్తారు నెక్స్ట్ వీక్ రాలో. అండ్ దాంతో పాటుగా ఈ మ్యాచ్ రిజల్ట్ ఏ విధంగా ఉండని యూసోస్ గెలిచినా సరే వాళ్ళు కంపల్సరీ మళ్ళీ అటాక్ చేస్తారు. బ్రాన్ అటాక్ చేస్తారు. సో అప్పుడు మన రోమన్ రెయిన్స్ వీళ్ళకి హెల్ప్ చేయడానికి వస్తాడు అని ఇలాంటి ఒక రూమర్ అన్నమాట. అండ్ రోమన్ రెయిన్స్ అపోనెంట్ గురించి మాట్లాడితే మిక్స్డ్ రూమర్స్ ఉన్నాయి ఈ క్రౌన్ జ్యువెల్ కోసం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాక్సిమం జరిగేది నేను చెప్తున్నాను. సో ఈ క్రౌన్ జ్యువెల్‌లో అంట మన బ్రాన్ బ్రెకర్ వర్సెస్ రోమన్ రెయిన్స్ మధ్య మ్యాచ్ సెట్ అయినా అవ్వచ్చని ఒక రూమర్ అయితే ఉంది. సో ఇప్పుడు రోమన్ రెయిన్స్ ఫ్యూడ్‌లో ఉంది ఎవరితో? మన బ్రాన్‌తో అండ్ మన సెత్ రాలిన్స్‌తో. సెత్ రాలిన్స్‌కి ఎలాగో మ్యాచ్ సెట్ అయిపోయింది క్రౌన్ జ్యువెల్ కోసం. అండ్ ఇక మిగిలింది బ్రానే కదా! సో బ్రాన్సన్ రీడ్‌తో ఆల్రెడీ ఫైట్ చేసిండు. అండ్ మిగిలింది ఎవరు? ఇంకా బ్రాన్ బ్రేకర్. సో బ్రాన్ బ్రేకర్‌తో సింగిల్స్ మ్యాచ్ జరిగినా జరగచ్చు అని ఇలాంటి ఒక రూమర్. మేబీ ట్యాగ్ టీమ్ మ్యాచ్ సెట్ అయినా సెట్ అవ్వచ్చు. సో మేబీ బ్రాన్ వర్సెస్ మన రోమన్ రెయిన్స్ ఉంటే బెటర్ ఉంటదని నాకు అనిపిస్తుంది సింగిల్స్ మ్యాచ్. సో ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయినా పర్లేదు. బట్ సింగిల్స్ మ్యాచ్ ఉంటే బెటర్ అని నాకు అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి సో ఔట్ ఆఫ్ నోవేర్ కొన్ని రూమర్స్ వస్తున్నాయి అన్నమాట. ఆ రూమర్ ప్రకారం ఏందంటే ఈ క్రౌన్ జ్యువెల్‌లో అంట జాన్ సీనా వర్సెస్ రోమన్ రెయిన్స్ మ్యాచ్ జరిగితే మంచిగుంటదని కొంతమంది ఫ్యాన్స్ బిలీవ్ చేస్తున్నారు.
సో నాకు తెలుసు వీళ్ళ మధ్య ఫ్యూడ్ ఏం లేదు జాన్ సీనా అండ్ రోమన్ రీన్స్ మధ్యలో. మేబీ జరగొచ్చని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. లేదంటే మన జాన్ సీనా అండ్ రోమన్ రీన్స్ ట్యాగ్ టీమ్ అయినా అవ్వచ్చన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. జస్ట్ లాస్ట్ టైమ్ కాబట్టి రోమన్ రీన్స్‌తో జాన్ సీనా ఫైట్ చేయాలని చాలామంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు కాబట్టి అంటున్నారు. అండ్ ఇంకొకటి జాన్ సీనాతో ట్యాగ్ టీమ్ మ్యాచ్ సెట్ అవ్వచ్చని రూమర్స్ అయితే ఉన్నాయి. ఆ మ్యాచ్‌లో ఇంట్రెస్టెడ్ ఉన్నారు కాబట్టి అలా రూమర్స్ వస్తున్నాయన్నమాట. మాక్సిమం అయితే బ్రాన్ బ్రేకర్‌తో ఫైట్ చేస్తే బెటర్ ఉంటదని నాకనిపిస్తుంది. అండ్ ఎలాగో ఈ క్రౌన్ జ్యువెల్ కోసం 5 మ్యాచెసే బుక్ చేస్తారు ఎలాగో. మన ట్రిపుల్ హెచ్ చేసేది అదే గదా! ఏ ప్రీమియం లైవ్ ఈవెంట్ అయినా సరే 5 మ్యాచెస్ బుక్ చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ 2 మ్యాచెస్‌లు సెట్ అనుకోవచ్చు. ఇప్పుడు ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచ్ మెన్స్ నుండి అండ్ వుమెన్స్ నుండి సెట్ అయిపోవచ్చు. అండ్ రియా రిప్లీ అడ్వర్టైజ్ ఉంది. ఎందుకంటే పర్త్ ఆస్ట్రేలియాలో జరుగుతుంది క్రౌన్ జ్యువెల్. హోమ్ టౌన్‌లో జరుగుతుంది కాబట్టి రియా రిప్లీ కంపల్సరీగా ఫైట్ చేయాల్సిందే. ఆల్రెడీ ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరగొచ్చని రూమర్స్ ఉన్నాయి. ఎప్పుడో చెప్పినాను. సో ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరగొచ్చు. కబుకి వారియర్స్ వర్సెస్ రియా అండ్ ఇయో మధ్యల. అండ్ 3 మ్యాచ్‌లు సెట్ అయిపోతాయి. అండ్ జాన్ సీనా అడ్వర్టైజ్ ఉన్నారు. జాన్ సీనాకి ఒక మ్యాచ్ సెట్ అయిపోతది. అండ్ రోమన్ రీన్స్ కూడా అడ్వర్టైజ్ ఉన్నారు కాబట్టి రోమన్ రీన్స్ సింగిల్స్ మ్యాచ్ జరగొచ్చు అని ఇలాంటి రూమర్స్ అన్నమాట. సో ఇప్పుడు మీరేమంటారు? 5 మ్యాచెస్ సెట్ అయిపోయినాయి క్రౌన్ జ్యువెల్ కోసం. మేబీ చెప్పలేం. ఇంకా ఎక్కువ మ్యాచెస్‌ని బుక్ చేసినా చేయొచ్చు గానీ, బట్ ప్రెజెంట్ అయితే ఈ 5 మ్యాచెస్ లిస్ట్‌లో ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా చెప్పలేం రోమన్ రీన్స్ అపోనెంట్ ఎవరు అని. రూమర్స్ ప్రకారం ఎవరు అపోనెంట్ అవ్వచ్చు మీకు చెప్పినాను. బ్రాన్ బ్రేకర్ అవ్వచ్చు, లేదంటే జాన్ సీనా అవ్వచ్చన్నమాట. సో దీనిపైన మీరేమంటారు? అని ఔట్ ఆఫ్ యాక్షన్ పంపించింది వాళ్ళిద్దరే. మన బ్రానే పంపించినారు కాబట్టి వాళ్ళపైనే అటాక్ చేసే ఛాన్స్ ఉంది. వాళ్ళతో ఫైట్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉందన్నమాట. సో ఇప్పుడు ఒకవేళ బ్రాన్ బ్రేకర్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరిగితే మేబీ రోమన్ రీన్స్ ఓడిపోయే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే బ్రాన్ బ్రేకర్‌ని కొంచెం పవర్‌ఫుల్‌గా చూపిస్తున్నారు. అండ్ రోమన్ రీన్స్ అంత ఈజీగా ఏమి ఓడిపోకపోవచ్చు. చీటింగ్ జరుగుతది. ఆ చీటింగ్ వల్లనే ఓడిపోవచ్చు అనిపిస్తుంది. బట్ చూద్దాం. ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. సో కన్ఫర్మ్ అయితే ఒక క్లారిటీ అనేది వస్తదన్నమాట. సో క్లారిటీ వచ్చినా సరే మన ట్రిపుల్ హెచ్ లాస్ట్ మినిట్‌లో అన్నీ చేంజ్ చేసి పడేస్తున్నాడు కాబట్టి మనం ఏం చెప్పలేం 100%. ఏం ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకపోతేనే మంచిగుంటదనిపిస్తుంది. అంటే స్క్రిప్ట్ ప్రకారం అయితే ఈ రస్సెల్ పలూజా మనం అనుకున్నవే ఉన్నాయి. రూమర్స్, బెట్టింగ్ ఓడ్స్ అన్నీ మనం అనుకున్నవే. బట్ లాస్ట్ మినిట్‌లో అన్నీ చేంజ్ అయిపోయినాయన్నమాట. సో అందుకనే ఎక్స్‌పెక్టేషన్స్ ఏం పెట్టుకోకండి అని నేను చెప్తున్నాను. సో చూద్దాం. మన ట్రిపుల్ హెచ్ ఆడుకుంటున్నాడు ఫ్యాన్స్ అందరితో. సో ఇప్పుడు ఇది ఎందుకోసం అనేది ఇంకా క్లారిటీగా తెలియదు. సో ఇదే కంటిన్యూ అవుతే డబ్ల్యూడబ్ల్యూఈ షెడ్‌కెళ్ళిపోవడం పక్కా అన్నమాట. సో వేరే లెవెల్‌లో హేట్ వచ్చేసింది బాస్ ఈ రస్సెల్ పలూజా పైన. ఎవరికీ నచ్చలేదు. మాక్సిమం ఒక 50% ఫ్యాన్స్ డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్ ఎవ్వరు కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఈ విధంగా ఎందుకు బుక్ చేసిండు అని. సో అది మరి వీడియోని లైక్ చేయడం మర్చిపోకుర్రి. అండ్ వీడియో అయితే ఒక నలుగురికి షేర్ చేయండి ఈ వీడియోని. సో మీరు షేర్ చేస్తేనే ఈ వీడియోకి రీచ్ అనేది వస్తది. సో అందుకని మీరు కంపల్సరీ వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేసేయండి మీ ఫ్రెండ్స్‌లో.